ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మళ్ళీ రారన్న గ్యారంటీ మీరిస్తారా? ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రాదన్న గ్యారంటీ మీరిస్తారా? ఈ ప్రశ్న అడిగింది ఎవరంటే సింగపూర్ ప్రభుత్వం. సింగపూర్ ప్రభుత్వం ఎవరిని అడిగింది? చంద్రబాబు నాయుడు, లోకేష్‌ని అడిగింది. ఈ మధ్య కాలంలో లోకేష్, చంద్రబాబు నాయుడు అట్లాగే మంత్రి నారాయణ మొత్తం టీం పెట్టుబడుల కోసం వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు. పెట్టుబడుల కోసం అక్కడ పర్యటించారు సింగపూర్‌లో. సింగపూర్ ప్రభుత్వం ఏమడిగిందంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని మీరేమైనా హామీ ఇస్తారా, గ్యారంటీ ఇస్తారా అని అడిగింది. ఆ విషయం ఎవరు చెప్పారా అంటే లోకేషే చెప్పాడు మీడియాకి. మంత్రి లోకేష్ మీడియాకి చెప్పింది ఏంటంటే 2014, 2019 మధ్య అంటే ఇది మన మేము మా హయాంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాం. చాలా కష్టపడి చెమటోడి తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆ కంపెనీలన్నింటినీ వెళ్ళగొట్టాడు, తరిమేశాడు. ఆ కంపెనీ లేకుండా చేసి పారేశాడు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మేము పెట్టుబడుల కోసం సింగపూర్కు వెళితే వాళ్ళు అక్కడ పెట్టుబడిదారులు కానీ అక్కడి ప్రభుత్వం కానీ మళ్ళీ జగన్ రావాలన్న గ్యారంటీ ఉందా అని అడుగుతున్నారు. అంటే ఏంటి ఇక్కడ ఒక డైమెన్షన్లో మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే పదే పదే జగన్ ప్రభుత్వం మళ్ళీ రాదని గ్యారంటీ ఇస్తారా అని అక్కడి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వము అడుగుతున్నట్లుగా, ప్రశ్నిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు మాట్లాడుతున్నారంటే అయితే తాము పరిపాలిస్తున్న పద్ధతి, తమ పాలన తీరు పట్ల తమకే నమ్మకం లేకపోవడం అనేది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే జగన్ వస్తాడో ఏమో అనే భయం ఇంకొక యాంగిల్. కేంద్రంలో ఒకే ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం, సరే ఇప్పుడైతే ఎన్డీఏ అనుకోండి, కేంద్రంలో ఒకే ప్రభుత్వం వరుసగా 3 సార్లు కొనసాగుతున్న కారణంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఇది లోకేష్ వ్యాఖ్య. అందువల్ల ఒకే ప్రభుత్వం ఉండాలి అని ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వమే కలకాలం ఉండాలి ఆంధ్రప్రదేశ్లో. మరొక పార్టీ కానీ మరొక ప్రభుత్వం కానీ రావడానికి వీల్లేదు అనేది లోకేష్ తాత్పర్యం, ఆయన చెప్పిన సారాంశం. చైనా, సింగపూర్ కూడా ఆయన ఇక్కడ మళ్ళీ పోల్చాడు. చైనా, సింగపూర్లలో కూడా ఒకే ప్రభుత్వం కంటిన్యూగా ఉన్నందువల్ల అక్కడ అభివృద్ధికి ఢోకా లేకుండా పోయింది. మేము 2014-19లో ఈ రాష్ట్రాన్ని, ఏపీని మేము ఎంతో పైకి తీసుకెళ్ళాం. జగన్ వచ్చి ఈలోగా దాని మొత్తాన్ని కిందికి పాతాళానికి దింపేశాడు. ఈసారి మేము సింగపూర్కు వెళ్తే అక్కడి ఇండస్ట్రియలిస్టులు, అక్కడ ఇన్వెస్టర్లు ఈ రకంగా అడుగుతున్నారు. అయితే ఇక్కడ లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కూటమి నాయకులు కానీ వాళ్ళు ఆలోచించవలసిన విషయం కానీ లేకుంటే రివ్యూ చేసుకోవాల్సిన అంశం కానీ ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఇది మ్యాండేటరీ. ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు పక్కా. రాజ్యాంగంలో ఆ రకమైన ఇది ఉంది, నిబంధన ఉంది. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు దేనిపైన డిపెండ్ అయి ఓట్లు వేస్తారు, దేనికి ఓట్లు వేస్తారు అనేది ఒక పెద్ద చిక్కు సమస్య. ఎందుకంటే జగన్ ఎంతో చేసినట్టుగా అప్పుడు బాగా పరపగండ జరిగింది. ప్రతి కుటుంబానికి మేలు చేసినట్లుగా, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైన సహాయం అందినట్లుగా, వెల్ఫేర్ స్కీమ్స్ అమలైనట్లుగా ప్రచారం జరిగింది. కానీ ప్రజలు జగన్ తిరస్కరించారు. దాన్ని జగన్ ఒప్పుకోవాలి. ఆ తీర్పు జగన్ గౌరవించవలసిందే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ పవన్, ఈ కూటమి ప్రభుత్వం కూడా మనం ఏం చేస్తున్నాము, ఎట్లా పరిపాలిస్తున్నాం అనేది వాళ్ళు కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రభుత్వం కంటిన్యూగా ఉండాలి అంటే అది లోకేష్ కోరుకుంటే, చంద్రబాబు కోరుకుంటే అయ్యే పని కాదు. ప్రజలు కోరుకోవాలి. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, మనము మళ్ళీ చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేద్దాం అనే ఒక డెసిషన్కు ప్రజలు రావాలి. మీరు కోరుకున్నంత మాత్రాన మీరు పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీరు నడపలేరు. మీరు నడపడానికి అటువంటి హక్కులు, అధికారాలు రాజ్యాంగం ఇవ్వలేదు.
ఎవరికి ఇవ్వలేదు. కేసీఆర్కి ఇవ్వలేదు, లేదా చంద్రబాబు నాయుడుకి మరొక జగన్కు ఇవ్వలేదు. అందువల్ల 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో ప్రజలు తమ వైపు రావడానికి ఏం చేయాలి, ప్రజల ఆదరణ ఎట్లా మనం చూరగొనాలి, ప్రజలకు మనం ఏమి చెప్పామో ఏం చేశాము అనే దానికి సంబంధించి రివ్యూ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇక జరుగుతుంది ఏమిటి మనం ఒకసారి గమనిద్దాం. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ అధినేత జగన్ను విమర్శించడం మినహా ఈ కూటమి నాయకులకు మరొక పని ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకి ఏం పని లేదు. ఇప్పుడున్న కూటమి మంత్రులకు కానీ, నాయకులకు కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి జగన్ పైన నోరు పారేసుకోవడమే, లేదా జగన్ను తిట్టిపోయడమే. ఇదే పని, ఇదే స్కీమ్, ఇదే పథకం. నేను అంతకు మించి ఇంకోటి లేదు. లేదా కక్షపూరితమైన లేకుంటే ప్రతీకార రాజకీయాలు నడపడం. ఇదొక మెథడ్, ఇదొక కొత్త మెథడ్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ తెలంగాణలో ఇటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు ఇప్పటిదాకా అయితే. కానీ ఏపీలో కక్షపూరితమైన రాజకీయాలకు ఇప్పుడు కేంద్రమైంది ఆంధ్రప్రదేశ్. సో దీనికి లోకేష్నే బాధ్యుల్ని చేస్తున్నారు చాలామంది. మీడియాలో కూడా ఇవిడ కథనాలు వస్తున్నాయి. అంటే చంద్రబాబు నాయుడుకు నిజంగా అంటే ఆ రకమైన ధైర్యము లేకుంటే ఆ రకమైన ఇది లేదు నిజానికి. అంటే ఆ రకమైన డిసిషన్స్ తీసుకునే వ్యక్తి కాదు. సో లోకేష్ యువకుడు, యువరక్తం కాబట్టి మేబీ చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు. మనము వీళ్ళను ఫలానా వాళ్ళు లోపల పారేయాలి, వాళ్ళ పైన ఫలానా కేసులు నమోదు చేసి లోపల పారేస్తే గొడవలిపోతుంది అని ఈ రకమైన కక్షపూరిత లేకుంటే ప్రతీకార రాజకీయాలు ఇవి నడపడం వల్ల ఒకటి అభివృద్ధి వైపు కాన్సన్ట్రేషన్ తగ్గుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, ఎట్లా చేయాలి, మనం ఇచ్చిన ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు ఏంటి, వాటిని ఎట్లా అమలు చేయాలి ఏంటి, వీటికి సంబంధించిన అంశాన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి, పక్కకు వెళ్ళిపోతున్నాయి. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పనులన్నీ కూడా ప్రభుత్వం పోలీసుల ద్వారా చేయిస్తుంది. ఫలానా వాళ్ళపైన ఫలానా కేసు పెట్టండి, లోపల పారేయండి, ఏదో కేసు. ఇక ఈ కేసు ఆ కేసు అని కాదు, అనేక కేసుల్లో వాళ్లను అంటే వైసీపీ నాయకుల్ని వేధించడమే కూటమి ప్రభుత్వం ఒక పనిగా పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతోంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మేము ఇష్టానుసారంగా మేము పరిపాలిస్తామా బాబు, మేము ఎట్లా పరిపాలించినా సరే ప్రజల ఆమోదం మాకు ఉంటుంది అని కనుక లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అనుకుంటూ ఉంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి లేదు. ఎందుకంటే గడిచిన 14 నెలలుగా మనం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన వ్యవహారాలు పరిశీలిస్తే ప్రజల్లో ఎందుకు అసంతృప్తి నెలకొంది. అనేక రకాల అసంతృప్తి అయితే కొనసాగుతుంది. దాని కారణాలను మీరు పరిశీలించకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈ రకంగా ఏదో సింగపూర్కి వెళ్తే పెట్టుబడులు అడుగుతున్నారు, జగన్ వస్తే మా పని అయిపోతుంది, మేము పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులు మొత్తం నాశనం అయిపోతాయి అని మాట్లాడుతున్నారు అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని అంటే మీరేం ఎట్లా పరిపాలిస్తున్నారు. మీరు ప్రతీకార రాజకీయాలు మాత్రమే ఎజెండాగా నడిపిస్తున్నారా, లేక ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలిస్తున్నారు అనేది సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.